హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు అండి. అయితే ప్రజెంట్గా ఇప్పుడు చూసుకుంటే మన ఛానల్ నేమ్ అనేది కొంచెం అయితే చేంజ్ అనేది చేయడం అయితే జరిగింది. తెలుగులో వాళ్ళకందరికీ కన్ఫామ్గా అర్థం అవ్వాలని చెప్పి స్మార్ట్ ఆన్లైన్ తెలుగు అని లాస్ట్కి అయితే యాడ్ అనేది చేయడం అయితే జరిగిందండి. అస్సాం రైఫల్ ర్యాలీ 2022 కిందికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది అవ్వడం అయితే జరిగింది. దీంట్లో మీరు వేకెన్సీ అని చూసుకోవచ్చండి. 10th పాస్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళు, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే 12th చేసిన వాళ్ళు కూడా అప్లై అని చేసుకోవచ్చు. అందరికీ మంచి అవకాశం అండి. అదేవిధంగా భారీ వేకెన్సీ అనేది కూడా ఉండడం అయితే జరిగింది. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. మిగతా డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి. త్వరలోనే ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడు నేను కూడా క్లారిటీగానే చెప్పడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ అస్సాం రైఫల్ షిల్లాంగ్ అండి. అస్సాం రైఫల్ టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ రిక్రూట్మెంట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ర్యాలీ అనేది ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ 1, 2022లో ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. దీంట్లో మనం చూసుకుంటే గ్రూప్ బి, అదేవిధంగా గ్రూప్ సి పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 1380 వేకెన్సీ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదే పోస్టల్ వైజ్గా మనం వేకెన్సీ అని చూసుకుంటే బ్రిగేడ్ అండ్ రోడ్ అండి. మొత్తం వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ 17 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లర్క్ అండి 287. నెక్స్ట్ చూసుకుంటే రిలీజియన్ టీచర్ అండి 9. ఆపరేటర్ రేడియో ఆన్లైన్ అండి 729 అండి. రేడియో మెకానిక్ అండి ఇక్కడ చూసుకుంటే 72. ఆర్మర్ 48. లాబొరేటరీ అసిస్టెంట్ 13. నర్సింగ్ అసిస్టెంట్ 100. అదేవిధంగా వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ అండి 10 వేకెన్సీస్. ఆయా అండి పారామెడికల్ 15 వేకెన్సీస్. వాషర్ మ్యాన్ అండి 18 వేకెన్సీస్. టోటల్ వేకెన్సీ మనం చూసుకుంటే 1380 అయితే ఉండడం అయితే జరిగింది. త్వరలోనే వాళ్ళైతే ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి. ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకుంటే ప్రీవియస్ ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా మనం ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే ఇక్కడ బ్రిగేడ్ అండ్ రోడ్ అండి మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ చూసుకుంటే 10th పాటు ఇక్కడ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్లర్క్ అండి మేల్ ఆర్ ఫీమేల్. అదే 12th పాస్ అయిన తర్వాత ఇంగ్లీష్ టైపింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అది మీకు వచ్చి ఉండాలని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకుంటే రిలీజియన్ టీచర్ అండి గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు రిలేటివ్ ఫీల్డ్లో అండి. నెక్స్ట్ చూసుకుంటే ఆపరేటర్ రేడియో అండ్ లైన్ అండి 10th పాటు ఐటీఐ చేసి ఉండాలి రిలేటివ్ ఫీల్డ్లో అని చెప్పడం అయితే జరిగింది. లేదా 12th పాస్ అయి ఉండి నాన్ మెడికల్ అనేది కలిగి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ రేడియో మెకానిక్ అండి 10th తర్వాత డిప్లొమా ఇన్ రిలేటివ్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు, లేదా ఇక్కడ చూసుకుంటే 12th పాస్ అయి ఉండి నాన్ మెడికల్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్మోర్ అండి అయితే 10th పాస్ ఉన్న వాళ్ళు అప్లై అని చేసుకోవచ్చు. లాబొరేటరీ అసిస్టెంట్ అండి అయితే 10th పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ అండి 10th పాటుగా డిప్లొమా ఇన్ వెటర్నరీలో చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఆయా వాళ్ళు అనేది 10th పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాచర్మెన్ కూడా 10th పైన అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఏజ్ లిమిట్ 18 నుంచి 20 సంవత్సరాలకు అప్లై అని చేసుకోవచ్చు. అదేవిధంగా యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఆన్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై వీడియో కూడా నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తెస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.